దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ దినముకైన దేవుని వాక్యంను చూద్దాం. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 16వ వచనంను మనం చూసినట్లయితే ఇక్కడ రాయబడి ఉంది, నీతిమంతునికి కలిగినది కొంచెమైనను. అంటే నీతిమంతులకు కొద్దిగా కలిగి ఉన్నా కూడా ఇక్కడ రాయబడి ఉంది, బహుమంది భక్తిహీనులకున్న ధనవృద్ధి కంటే శ్రేష్టము. అంటే భక్తిహీనులకు ఒకవేళ చాలా ధనం ఉండవచ్చు, దానికన్నా ఇక్కడ అదే రాయబడి ఉంది, దానికన్నా నీతిమంతులుగా ఉండి కొంచెం ఉన్నా అదే శ్రేష్టము అని. అంటే భక్తిహీనులకు ఎంత సమృద్ధిగా ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా, మనకు తెలుసు కదండి, మన ఇండియా దేశంలో ఉన్నాం, భక్తిహీనులు చాలామంది మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుణ్ణి నమ్మని వారు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ పెద్ద పెద్ద కోటీశ్వర్లు. మన ఇండియాలో రిచెస్ట్ పీపుల్ ఉన్నారు, నేను పేరు చెప్పడం ఇష్టపడట్లేదు. వాళ్ళందరూ కూడా తీసుకుపోయి అక్కడ ఇక్కడ అన్ని కోట్లు 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 వాళ్ళు ఆఫరింగ్ ఇస్తారు, అన్నీ చేస్తారు. కానీ అవన్నిటికన్నా అదే ఇక్కడ రాయబడి ఉంది, బహుమంది భక్తిహీనులకున్న ధనవృద్ధి కంటే శ్రేష్టము. అంటే వారికి ఉన్న ధనవృద్ధి, అంటే వాళ్ళకున్న చాలా ధనము కంటేనో, ఆ ధనము కంటేనో శ్రేష్టము. ఏది శ్రేష్టం అంట? నీతిమంతునికి కలిగిన కొంచెము అని రాయబడి ఉంది. మీరు నీతిమంతులుగా జీవిస్తూ మీకు కొంచెము కలిగి ఉన్నా ఆ కొంచెము శ్రేష్టమైనది అని చెప్పి వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే ఈ యొక్క దుర్మార్గులకున్న ఎక్కువ ధనము కంటేనూ నీతిమంతులకున్న కొంచెమే శ్రేష్టమైనది. అంటే కొంచెమే ఉండాలి అని చెప్పి నేను చెప్పట్లేదు. నేనేమంటున్నానంటే, ఒకవేళ మీకు కొంచెం ఉంటే అది శ్రేష్టము అని నమ్మండి. మీరు నీతిమంతులుగా మీరు జీవించి మీరు కొంచెం సంపాదించినా అది మీ చేతికి నిలిచి ఉంటుంది, అది మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది, అది మీకు దీవెనకరంగా ఉంటుంది, అది మీకు సమాధానం ఇస్తుంది, మీకు సంతోషం ఇస్తుంది, మీ కుటుంబంలో నెమ్మది ఉంటుంది. ఆ రీతిగా అనేక రీతి అయిన ఆశీర్వాదమును దేవుడు మన జీవితంలో ఇస్తాడు అని మనం నమ్ముదాం. దేవుడు మన జీవితంలో కూడా అలాగే చేస్తాడు. అందుకే మన నీతిమంతులుగా జీవించడానికి మనం ప్రయత్నించుదాం. మనము పరిశుద్ధులుగా జీవించడానికి, యథార్థవంతులుగా జీవించడానికి, మనము ఇంకా మన నీతిగా జీవించడానికి మనం ప్రయత్నించినప్పుడు తప్పకుండా దేవుడు మనకు తోడుగా ఉండి మనకు కావలసిన ప్రతి ఈవుతో మనల్ని నింపుతాడని నమ్ముదాం. దేవుడు మన జీవితంలో గొప్ప కార్యంను తప్పకుండా చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈరోజు మేము ధ్యానించిన ఈ వాక్యములాగా ప్రభువా, నీతిమంతునికి కలిగినది కొంచెమైనను అది వారికి సమృద్ధి కలుగును, అది వారికి ప్రయోజనంగా ఉంటుంది, అది మంచిది కలిగినది కొంచెమైనను అది భక్తిని కన్నా కొంచెం కన్నా శ్రేష్టము అని చెప్పి మీరు చెప్పారు తండ్రి. అది శ్రేష్టమైనది, అది కొంచెమైనా అది శ్రేష్టమైనది అని మీరు చెప్పారు ప్రభువా. కొంచెం ఉన్నా కూడా ప్రభువా, కొద్దిగా ఉన్నా కూడా ప్రభువా, అది వారికి శ్రేష్టంగా ఉండడానికి మీరు కృప చూపించండి. అది వారికి ఆశీర్వాదకరంగా ఉండడానికి మీరు కృప చూపించండి. అది వారికి సమృద్ధిని కలుగు చేయడానికి మీరు కృప చూపించండి. ఎట్టి పరిస్థితిలో కూడా ప్రభువా వారి కృంగిపోకుండా, వారి సోలిపోకుండా ప్రభువా, అయ్యో నాకు ఇది లేదు కదా అది లేదు కదా అని చెప్పి వారి బాధపడకుండా ప్రభువా, వారికి కావలసిన సమృద్ధిని వారి హృదయంలో దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరే తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఇంకను వారిని హెచ్చించమని ప్రభువా, వారికి కావలసిన ప్రతి ఈవుతో నింపమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. దారిద్ర్యంను తొలగించమని నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. కొదువును తొలగించమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. సమృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకే స్తుతి ఘనత మహిమను చెల్లిస్తున్నాం ప్రభువా. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. హాయ్, ఈ వీడియో ద్వారా మీరు దీవించబడినట్లయితే మరి తప్పకుండా లైక్ చేయండి. తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయడానికి మర్చిపోకండి. ఇంకా మరి వీడియోల కొరకు సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోకండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. See you soon. God bless you.